ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిపై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ప్రతి విభాగంలో అవినీతి, అలాగే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటూ సోషల్ మీడియా సహా వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి స్పందించారు. ఆసుపత్రిపై వస్తున్న అన్ని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని పేర్కొన్న ఆమె ప్రతిరోజు ఉదయం అన్ని వార్డులను స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం చూపుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ మల్లీశ్వరి హెచ్చరించారు. ఆసుపత్రి సేవలను మరింత పెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమంటున్న సూపరింటెండెంట్ మల్లీశ్వరితో మా అనంతపురం జిల్లా కరెస్పాండెంట్ యోగానంద్ ఫేస్ టు ఫేస్. వేల మంది రోగులు వచ్చిపోతూ ఉండే అనంతపురం జీజీహెచ్ పై రోజుకు వివాదం వస్తుంది. ఒకవైపు సెక్యూరిటీ లోపం అంటూ, మరోవైపు వీల్ చైర్ కనిపించడం కూడా ఇట్లా రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో కానీ బయట ప్రచారం జరుగుతుంది. అసలు దీంట్లో వాస్తవం ఎంత, నిజంగా సెక్యూరిటీ లోపం ఉందా, లేదంటే వీల్ చైర్ దొంగతనం జరిగిందా లేదా అని మాట్లాడేందుకు మనతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ఉన్నారు. మరి ఏం చెప్తారు? వరుస వివాదాలు వస్తున్నాయి మీ హాస్పిటల్ పైన. హాస్పిటల్లో సరైన ప్రమాణాలు లేవు, సెక్యూరిటీ లోపం ఉంది, లేదా వీల్ చైర్ బయట కనిపించడం కూడా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఏం చెప్తారు మేడం? ఇందాకే మీకు లిస్ట్ అంతా చూపించామండి. 50 స్ట్రెచ్చర్స్ అవన్నీ ఇచ్చినవి కానీ నేను వీల్ చైర్స్ ఆ లిస్ట్ కానీ మీకు అర్థమైంది, అది తీసుకున్నారు మీరు. సో ఎక్కడ పోలేదు, సెక్యూరిటీ లోపం అయితే లేదు. ఒకసారి ఏవైనా కానీ ఏదైనా చిన్న సూది వచ్చినా సరే స్టోర్స్లో ఎంటర్ కావాల్సిందే. దానికి ఒక డాక్టర్ కూడా ఇన్ఛార్జ్ ఉంటారు. నాట్ ఓన్లీ ఫార్మసీ పీపుల్, డాక్టర్ కూడా ఇన్ఛార్జ్ ఉంటారు. డొనేషన్ లిస్ట్ వేరే ఉంటుందండి, డొనేషన్ బుక్ వేరే ఉంటుంది. మనకి గవర్నమెంట్ సప్లై వచ్చేది ఒక బుక్ ఉంటుంది, లోకల్ పర్చేస్ది ఒక బుక్ ఉంటుంది. ఏ దాంట్లో ఏది ఎంటర్ కావాలో దాంట్లోనే ఎంటర్ అవుతాయి, తప్పకుండా ఉన్నాయి. కావాలంటే మళ్ళీ స్టోర్స్కి వెళ్ళి కానీ సిపిఓ గారు ఉన్నారు, వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకు ఆరోపణలు వస్తాయి మేడం బయట? మరి ప్రతిరోజు ఒక విధము, చిన్న పిల్లలు ఎత్తుకుపోయి ట్రై చేశారని ఒకటి, లేదా హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు, లేదా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంది, రోజులు కింద పడుకోబెడుతున్నారు, రకరకాలుగా వస్తున్నాయి. కింద పడుకోబెడుతున్నారు అంటే మనకి 1200 మనకి బెడ్స్ అవసరం ఉంది. మనది చూపించేది 560 బెడ్లు జీజీహెచ్లోన, 200 బెడ్లు సూపర్ స్పెషాలిటీలోన, 30 బెడ్లు క్యాన్సర్ యూనిట్. అంటే మొత్తం కలిసినా మనకి 790 మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు కలిపిన. అట్లాంటిది మనకి ఇక్కడ జీజీహెచ్లోనే మినిమం 1100 నుంచి 1400 వరకు ఇన్ పేషెంట్లు అడ్మిషన్లో ఉంటారు. ఒక్కొక్కసారి బెడ్లు నిండినప్పుడు కింద పడుకోవాల్సి వస్తుంది. మరి అంటే బాగా చూస్తున్నాం కాబట్టి అంతమంది వస్తున్నారు కదా. ఇది ఇన్ పేషెంట్ల సంగతి. నేను పీడియాట్రిక్ హెచ్ఓడిగా ఉన్నప్పుడు 300 ఓపీకి మాకు ఐపీకే వచ్చేవండి పీడియాట్రిక్ కేసెస్. అప్పుడు డెంగ్యూ సీజన్ ఒకటి వచ్చింది. సర్వీస్ బాగుంది కాబట్టి వస్తున్నారు కదా. మరి 300 నేనే హెచ్ఓడిగా ఉండి నేనే చూశాను. ఒక 3 నెలల పాటు 200కి తగ్గలేదు, 300కి పైన. ఇంకా అంతమంది నేను రౌండ్స్కి పోతేనే, అప్పుడు కానీ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, రౌండ్స్కి పోతే లేయండమ్మా అని ఇట్లా పోయి చూసుకుని రావాలి. కింద పిల్లోడు పడుకుంటే కింద కూర్చొని కానీ చూసి రౌండ్స్ వేసుకొని వచ్చాము మేము. అట్లాంటప్పుడు కానీ ఒక్కరు కానీ కంప్లైంట్ చేయలేదు, బాగా చూపించుకొని పోయినారు. ఏమంటే డెంగ్యూ అంటే భయపడిపోయి అంతమంది వచ్చారు. ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు బయట? అదే కదా, అన్నీ ఉన్నాయి. అదే మీకు చెప్తున్నాను కదా, స్ట్రెచ్చర్స్ అవన్నీ వీల్ చైర్స్ చూపించారు, అయినా లేవంటున్నారు. మరి అది మీకే తెలియాలి. మీకు ఎవిడెన్స్ చూపించిన తర్వాత మీరు ఏం రాస్తారో అది రాయండి, మీకే వదిలేస్తాను. మీకు అంటే ఎంటర్ కాలేదు అంటున్నారు కదా, అవి సిపిఓ దగ్గర రిజిస్టర్ తెప్పిస్తా ఇక్కడికే. దాంట్లో చూడండి, దాని మీద మీరు ఉత్త ఆరోపణలు అంటారా నిజమైనవేనా అనేది మీరు ఏం చెప్పినా సరే. దానికైతే డాక్టర్లు కూడా సమయం రావట్లేదు, పేషెంట్ ఖాళీగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఓపీలోన నేను పొద్దున వచ్చిన వెంటనే క్యాజువాలిటీతో మొదలుపెట్టి ఓపీ అన్నీ కానీ చూసుకొని వస్తానండి. డాక్టర్లు అయితే ఉంటున్నారు. ప్రొఫెసరే కావాలి అన్నప్పుడు ప్రొఫెసరు ఓటీలో ఉంటారు, ఆపరేషన్ థియేటర్ పోతారు వాళ్ళు సీనియర్స్. ఇక్కడ ఏమంటే మళ్ళీ జూనియర్స్ అంటే అవుట్సైడ్ చేసే వాళ్ళు కాదు, పీజీలు ఉంటారు. ఎస్ఆర్లు అంటే పీజీ అయిపోయాక మళ్ళీ 1 ఇయర్ చేస్తారు, వాళ్ళు ఉంటారు. అసిస్టెంట్లు ఉంటారు. అసోసియేట్ అక్కడ ఓటీకి పోకుండా ఉంటే ఇక్కడ అసోసియేట్ వస్తారు. వాళ్ళకి కావాల్సిన డాక్టరే అంటే ప్రొఫెసరే మాకు కావాలి అన్నప్పుడు అక్కడ లేదు ఖాళీగా ఉంది అనేది అయితే చెప్తున్నాను.
ఇదే జరుగుతుంది. ఖాళీగా ఓపీ అయితే ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు ఖాళీగా అయితే. అంటే వాళ్ళకి కావాల్సిన డాక్టర్ కావాలి, అది కష్టం అనిపిస్తుంది మాకైనా కానీ మెయింటైన్ చేయడానికి. మరి హౌస్ సర్జన్స్తో అయితే అస్సలు జరగదు. ఇప్పుడు 3 నెలలు అయింది హౌస్ సర్జన్సే లేరండి మాకు. అంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగలేదు, హౌస్ సర్జనే లేరు. మరి అప్పుడంతా సీనియర్ డాక్టర్లే చూశారు కదా. వీళ్ళు పీజీలు ఎస్ఆర్లు ఏంటంటే అంతా ఒక 25-26 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళు జూనియర్ డాక్టర్లు అనుకుంటున్నారు. ఎంతమందికి అని సమాధానం చెప్పాలి? అదైతే నిజం కాదు. ఎస్ఆర్లు అనే వాళ్ళు ఎండి ఎంఎస్లు అయిపోయిన వాళ్ళే. వాళ్ళు వద్దు మాకు ప్రొఫెసర్లే కావాలి అంటే వాళ్ళు 60 ఏళ్ళు అట్లా ఉండేవాళ్ళు ఓటీలో అవసరమా, ఓపీకి అవసరమా? ఇది అర్థం చేసుకోవాలి జనాలు. ఒకప్పుడు అది ఉన్నిందండి, లాస్ట్ ఇయర్ ఇది ఉన్నింది. ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిన తర్వాత మాకు పొద్దున 9 నుంచి 4 వరకు ఓపీ ఉండాల్సిందే అంటున్నారు. మళ్ళీ గవర్నర్లైనా చూసుకోవచ్చు. ఓపీ అయితే ఆల్టర్నేట్గా అడ్జస్ట్ చేసుకొని ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూగా జరుగుతుంది. ఓపీ టికెట్స్ కానీ ఇస్తున్నారు, మధ్యలో గ్యాప్ లేదు, ఇబ్బంది లేదు. ఇవైతే ఇస్తున్నారు ఓపీ టికెట్. అంటే 3 మంత్స్ అయిందమ్మా, 3 మంత్స్ 4 మంత్స్ అయింది. కంటిన్యూగా 9 నుంచి 4 వరకు ఓపీ కానీ చూడాల్సిందే అన్నారు. పొద్దునంతా ఒక బ్యాచ్ ఉంటారు, మళ్ళీ ఇంకొకరు రీప్లేస్ చేసుకొని వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు రావడము, అంటే లంచ్కి వీళ్ళు వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు రావడము, వాళ్ళు ఒక 2-3 అవర్స్ కూర్చోవడము, అలాగ 4 వరకు అయితే ఓపీ జరుగుతుందండి. మధ్యలోన క్యాజువాలిటీకి అయితే వెళ్ళట్లా. 4 తర్వాతే క్యాజువాలిటీకి పేషెంట్లు వెళ్తున్నారు ప్రస్తుతానికి. అనంతపురం జీజీహెచ్ ఒకటి చెప్తున్నారు, ఇవన్నీ ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా అవాస్తవాలు. కేవలము కొంతమంది గిట్టన వల్ల ఇలా హాస్పిటల్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నిజమైన ఆరోపణలు అయితే ఇంతమంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా కుండబద్దలు కొడుతున్నారు. చంద్రబాబు వైకే న్యూస్, అనంతపురం జీజీహెచ్ నుంచి.